నమస్తే, నా పేరు సతీష్. డార్క్ న్యూస్, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ప్రస్తుతం మనం పెదవంగర మండలంలోని ఒడ్డకొత్తపల్లి గ్రామంలో ఇటీవల టీఆర్ఎస్ ఎంపీటీసీగా ఉండి కాంగ్రెస్లో చేరిన దంతాలపల్లి రవి ఇంటికి వచ్చాం. ఒకసారి ఆయనే అన్న. నమస్తే అన్న. నమస్తే. చెప్పండి అన్న, మీరు టీఆర్ఎస్ ఎంపీటీసీగా ఉండి ఇటీవల కాంగ్రెస్లో చేరారు, ఎందువల్లన్నా? ముందుగా మా డార్క్ న్యూస్ పెదవంగర మండల డార్క్ న్యూస్ రిపోర్టర్ గారికి, యాసారపు సతీష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. డార్క్ న్యూస్కు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మా వడ్డకొత్తపల్లి గ్రామానికి మమ్మల్ని గుర్తించి మా వాయిస్ తీసుకోవడానికి వచ్చినందుకు మీకు ప్రత్యేకమైన డార్క్ న్యూస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా వడ్డకొత్తపల్లి గ్రామ ప్రజల తరపున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు అడిగిన దానికి, నేను వడ్డకొత్తపల్లి ఎంపీటీసీగా గతంలో వార్డు మెంబర్గా పనిచేశాను. నేను టీఆర్ఎస్ పార్టీలో పనిచేసుకుంటూ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళినారని మీరు నాకు అడిగినారు. మాకు టీఆర్ఎస్ పార్టీలో నేను ఎంపీటీసీగా పనిచేస్తున్న కాలం నుండి ఇప్పటి వరకు 10 సంవత్సరాల కాలంలో ప్రజలకు నేను ఎంపీటీసీగా ఉండి ఎటువంటి సేవలు అందించలేకపోయినా నన్ను గెలిపించుకున్న ప్రజలకు ఇప్పటి వరకు కూడా నేను మా ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఉండడానికి కూడా ఇన్ని 10 సంవత్సరాలు నేను పార్టీలనే పనిచేసిన. మా ఎమ్మడి ఉన్న ప్రజలకు కానీ, పేద ప్రజలకు కానీ, దళితులకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీ మైనార్టీలకు కానీ ఎవ్వరికి రూపాయి పని లేదు. మంత్రి గారి దగ్గరికి పోవడం వల్ల ఏమైనా మేము వెహికల్స్ తీసుకొని పోవడం రావడం, ఏమైనా పోగానే ఒక ఫోటో దింపించి, సరే మీ పని అవుతుంది పో, వారి పిఏ దగ్గర ఒక పేపర్ ఉంటుంది, ఆ పేపర్తో రాసుకోండి అయిపోయింది పో అంటారు. దానికే పరిమితం అయిపోయింది తప్ప ప్రజలకు ఎటువంటి పని చేకూరలేదు ఇప్పటి వరకు. ఏమైనా మాటలతోటి తప్ప చేతలతో ఒక 1 NP కూడా పని జరగలేదు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీలో కూడా నేను వారికి ప్రజలకు న్యాయం చేయలేని క్రమంలో ఉన్నటువంటి పద్ధతిగా ఉన్నా. కాబట్టి నేను ప్రజలకు ఏం చేయలేనప్పుడు నేను ఇల్లుండి ఏం సాధిస్తా, నాకు అవసరం లేదు ఈ పార్టీతోని అనుకొని టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని నేను నా రాజీనామా లెటర్ను పంపించి గత 2 నెలల కింద మన ఝాన్సీ రెడ్డి యశస్విని రెడ్డి గారి ఆధ్వర్యంలో మా వడ్డకొత్తపల్లిలో ఒక 350 పైసలకు మా యొక్క గ్రామ ప్రజలతోటి నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మాకు ఝాన్సీ రెడ్డి యశస్విని రెడ్డి గారి ఆధ్వర్యంలో మంచి చేకూరుతుంది అనుకొని మా ప్రజలంతా నమ్మి నా వెంట కూడా ఒక 300 పైసలకు ప్రజలు మా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారికి మంచి జరుగుతుందని కూడా నేను కోరుకుంటూ, మాకు ఝాన్సీ రెడ్డి గారు కూడా ఫస్ట్ మా వడ్డకొత్తపల్లి ప్రజల ద్వారానే ఝాన్సీ రెడ్డి గారు కూడా పెద్ద ఎత్తున జాయిన్ అయ్యాను. వారికి ఫస్ట్ మంచి స్పందన వచ్చిందంటే వారికి మా వడ్డకొత్తపల్లి గ్రామంలో జరిగిన ప్రోగ్రామ్స్ తోటి కాన్స్టిట్యున్సీ లెవెల్లో వారికి మంచి స్పందన వచ్చి వడ్డకొత్తపల్లినే అంతమంది జాయిన్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మినిస్టర్లు ఉన్న గ్రామంలోనే అంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారని చెప్పి జనం అంతా కూడా మనకు ఝాన్సీ రెడ్డి గారు, యశస్విని రెడ్డి గారితో మనకు మంచి జరుగుతుంది. వారు కూడా ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డి గారు పార్టీ నుంచి ఎంపీటీసీగా ఉండి పనులు చేయలేకపోయామన్నారు. అంటే ఎందుకు చేయలేకపోయారు? మాకు ఏమైనా పనుల గురించి అనిపోతే ఇక్కడ పనులు ఏం లేవు. ₹1 మాకు మా వడ్డకొత్తపల్లిలో డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి, ఒక 20 ఇండివిజువల్ హౌజెస్ ఎస్సీ కాలనీలో 20 డబుల్ బెడ్రూమ్లు రావడం జరిగింది. ఆ డబుల్ బెడ్రూమ్లను కట్టుకోవడానికి కాంట్రాక్టర్లు ఈ పేద ప్రజలను, దళిత ప్రజలను చిత్రహింసలకు గురి చేసినారు. కాంట్రాక్టర్ పేరు కూడా తంగెళ్లపల్లి మల్లికార్జును. ఆయన కింద సబ్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్న ముత్తినేని శ్రీనివాస్ అనే వ్యక్తి మా పేద ప్రజల దగ్గర ఇంటికి 1,00,000 నుంచి 1,50,000 వరకు వాళ్ళ ఒక గుంటో 2 గుంటలో భూములు ఉంటే ఆ భూములు అమ్ముకొని ఎక్స్ట్రా డబ్బులు ఇస్తేనే మేము మీ ఇండ్లు స్లాపులు పోస్తామని చెప్పి వాళ్ళను ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇటువంటి ఇబ్బందులు పెట్టే కాంట్రాక్టర్ల నేమ్ను కూడా నేను మంత్రి గారి దృష్టికి, ఇప్పుడున్నటువంటి ప్రజెంటు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్
సుధాకర్ రావు గారి దృష్టికి నేను తీసుకెళ్ళడం జరిగింది. వారందరి లబ్ధిదారులందరినీ మంత్రి గారి ఇంటికి వారి సొంత గ్రామమైన పర్వతగిరికి నేను తీసుకెళ్లడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ విధంగా కాంట్రాక్టర్లు ఇబ్బంది పెడతాను సార్, దీని మీద మాకు ఏదన్నా ఒకటి మీరు చెప్పండి అని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఆయన మంత్రి గారు మాకు స్పందించలేదు. నేను నా శక్తి మేరకు పెద్ద నాయకత్వం మన పెద్దవంగర అయ్య గారిని కానీ, జెడ్పీటీ సుధీర్ కుమార్ గారిని, ఎంపీపీ ఐలయ్య గారిని కానీ వీరందరినీ కూడా తీసుకొని మంత్రి గారి దగ్గరికి పోవడం జరిగింది. ఎక్కడ కూడా నాకు మన ఎన్పీ సారు సహకరించిన దాఖలాలు లేవు. ఈ రోజు వరకు కూడా నేను ఇప్పుడు మన డార్క్ న్యూస్ ద్వారా కూడా వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మంత్రి గారి దగ్గర మేము గనక చారాన ఛాయ్ తాగినా దేనికైనా మేము రెడీ. మాకు ఎక్కడైనా నీకు పలానా పని చేసినా అని చెప్పమనండి, నేను దేనికైనా రెడీ. మాకు చారణ పని చేయలేదు. మా వడ్డెకొత్తపల్లిలో మా వడ్డెకొత్తపల్లిని పట్టించుకోలేదు. వారు గెలిచి 5 సంవత్సరాల వ్యవధి అయిపోయిన వాళ్ళ పీరియడ్ అయిపోయే సమయానికి మొన్న వచ్చి మా వడ్డెకొత్తపల్లిలో మీటింగ్ పెట్టింది తప్ప ఏ ఒక్కరోజు వచ్చి మా వడ్డెకొత్తపల్లిలో మీటింగ్ పెట్టి వాళ్ళ ప్రజల బాగోగులు తెలుసుకోవడానికి ఏ ఒక్కరోజు ఎవరైనా చనిపోయినా వాళ్ళ బాధలో ఉన్నారా ఏమైనా ఎక్కడికి రాలేదు. ఏమైనా దయాకర్ రావు గారి నేచర్ ఏంటిదంటే, ఏమైనా నా పరిపాలన ఏ విధంగా ఉంది, నేను ఎట్లా ఫోటోలు అలా పడుతున్నా, జనం వారు ఫోటోలు తీయించుకోడు తప్ప వారి కింద చేసిన నాయకులు ఏ విధంగా ఉంటున్నారు, వాళ్ళు 15 ఏళ్ళు 16 ఏళ్ళ నుంచి వారికి సేవ చేస్తున్నాం మేము. మా సెకండ్ క్యాడర్ లాంటి లీడర్స్ వాళ్ళు ఎలా బతుకుతున్నారు, వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, ఈ సర్వేలు లేవు. వారు నేను గెలుస్తానా లేదా అని ఒక సర్వే తప్ప వాళ్ళ పిల్లలు ఎట్లున్నారు, వాళ్ళు ఎట్లుండ్రు, నా కింద రోజు పొద్దున్న లేస్తే బండ్లలో పెట్రోల్ పోసుకొని కార్లలో డీజిల్ పోసుకొని తిరిగేటోళ్ళు వాళ్ళు ఏ విధంగా బతుకుతున్నారు. వారు మాత్రం కోట్లు సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు వారి కింద ఉన్న వాళ్ళకు కనీసం ఎటువంటి చారణ ఆదాయం లేకుండా, ఎటువంటి వాళ్ళు ఒక్క రూపాయి ఆదాయం లేకుండా వాళ్ళు నానా అవస్థలు పడే లీడర్స్ బాగున్నారు. వారి కింద